హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా తోటకూరలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ ఆకుకూరతో పప్పు, కర్రీ, పులుసు, వడలు వంటివే చేసుకుంటారు. కానీ తోటకూరతో మజ్జిగ పులుసు చేసుకోవచ్చు. గుమగుమలాడే ఈ మజ్జిగ పులుసు అన్నంలోకి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. పైగా ఇది ఒంట్లో వేడిని తగ్గించి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మరి లేట్ చేయకుండా తోటకూర మజ్జిగ పులుసు ఎలా చేసుకోవాలో చూసేయండి. దీనిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మెంతులు 1 టీ స్పూన్, ఆవాలు టీ స్పూన్, మినప్పప్పు టీ స్పూన్, జీలకర్ర టీ స్పూన్, శనగపప్పు 1 టీ స్పూన్, ఎండుమిర్చి 1, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిర్చి 2, అల్లం ముక్క కొద్దిగా, వెల్లుల్లి రెమ్మలు కొన్ని, అలాగే తోటకూర కట్ట 1, అర లీటర్ పెరుగు. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. తోటకూరను కాడలతో సన్నగా తరిగి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది రోట్లో దంచుకుంటే రుచి మరింత బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, మెంతులు వేసి లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత మినప్పప్పు, జీలకర్ర, శనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి క్రిస్పీగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన తోటకూర వేసుకుని బాగా కలిపి కొద్దిసేపు మగ్గించాలి. 5 నిమిషాల తర్వాత పసుపు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఈలోపు ఓ గిన్నెలోకి పెరుగు, నీళ్లు పోసి ఉండలు లేకుండా మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి. తోటకూర కాస్త మగ్గిన తర్వాత పావు కప్పు నీరు పోసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తోటకూర మగ్గి పొడి పొడిగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. తోటకూర మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు చిలికిన మజ్జిగను వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకుంటే ఎంతో రుచికరంగా ఉండే తోటకూర మజ్జిగ పులుసు రెడీ. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచుకొని మన ఆల్ ఇన్ వన్ ఛానల్ని సపోర్ట్ చేయండి. మరి ఇంకేమేం రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి.